జనసేన పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా కూటమి ప్రభుత్వం నాయకులందరూ కూడా కలిసి ఈరోజు నారాయణపురంలో గ్రామ పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చి సంక్రాంతి పండుగ నిన్న అయిపోయింది అనుకుంటున్నాం కనుమని, కానీ శనివారం ఆదివారం కూడా ఇక్కడ నారాయణపురం గ్రామంలో పండుగ అయిపోయినట్లేదు, ఇంకా పండుగ వాతం ఇంకా అట్లా కొనసాగుతుంది. అందులో భాగంగా ఇక్కడ కబడ్డీ పోటీలు ఏదైతే ఉంటాయో దాదాపు 25 నుంచి 30 టీముల దాకా ఇక్కడ కబడ్డీ పోటీలు జరుగుతాయండి. నారాయణపురం గ్రామంలో జనసేన పార్టీకి అతి క్రియాశీలంగా పనిచేస్తున్న లాల్స్వామి గారు అయితేనేమి కానీ, రమణ గారు అయితేనేమి కానీ, వాళ్ళ ఆధ్వర్యంలో మా సిటీ ప్రెసిడెంట్ పొదిలి బాబురావు గారి ఒక సలహా సూచనల మేరకు ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి కానీ, పవన్ కళ్యాణ్ గారు అయితే కానీ ఇటువంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు. అందులో భాగంగా కూడా యూత్ అందరికీ ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సాటర్డే సండే వచ్చింది, అందరూ ఆ ఊర్ల నుంచి వచ్చి ఉంటారని చెప్పేసి ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం పెట్టినారు. దానికి ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ గ్రామ ప్రజలందరికీ అందరికీ తెలియజేసుకుంటూ, గ్రామ పెద్దలు ఎవరైతే ఉంటారో నారాయణపురం గ్రామ పెద్దలందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం, వాళ్ళందరూ కూడా పాల్గొనడం అనేది చాలా హర్షించబడదాం. సో అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. 5 జట్ల దాకా వచ్చినాయన్న 4 ప్రైజెస్ ఉన్నాయి. ఫస్ట్ ప్రైజ్ 30,000, సెకండ్ 20, మళ్ళీ 10, 5. జస్ట్ ఒక స్పోర్టివ్ స్పిరిట్గా అందరూ రావడం జరిగింది. సో చాలా బ్రహ్మాండంగా ముందుకెళ్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.